అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం గ్రేడ్ 3 వారికి ఎంపీహెచ్ఏ ఫీమేల్గా ప్రమోషన్ కల్పించుటకు గాను మరో 2 జిల్లాల యొక్క అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాల యొక్క ఫైనల్ సీనియారిటీ లిస్టులు వచ్చినవి. ఆ లిస్టుల గురించి మరియు ఇప్పటి వరకు ఈ ప్రమోషన్ ప్రక్రియ ఎన్ని జిల్లాల్లో చివరి దశకు వచ్చినది అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి ఈ సమాచారం మీతో పాటు మరింత మందికి చేరే విధంగా చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్లకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించి సీనియారిటీ లిస్టుల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఫైనల్ సీనియారిటీ లిస్టును పరిశీలించినట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి 4/11/2024న ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించి అబ్జెక్షన్స్ రైజ్ చేయుటకు 3 రోజుల సమయం ఇచ్చాము అని, అలా ఆ 3 రోజుల్లో వచ్చిన అబ్జెక్షన్స్ లేదా గ్రీవెన్స్ను పరిష్కరించాము అని, ఆ విషయాన్ని సదరు అబ్జెక్షన్స్ లేదా గ్రీవెన్స్ రైజ్ చేసిన వారికి తెలియజేశామని, ఆ ప్రాసెస్లో ప్రస్తుతం అంటే 21/2/2025న ఫైనల్ సీనియారిటీ లిస్టు ప్రకటిస్తున్నామని, ఈ లిస్టుపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 24/2/2025 సాయంత్రం 5 గంటలలోపు డిఎంఎండ్ హెచ్ఓ గారి ఆఫీస్కు తెలియజేయవచ్చని, ఒకవేళ ఈ 24/2/2025 సాయంత్రం 5 గంటలలోపు ఎటువంటి అభ్యంతరాలు రాకపోయినట్లయితే ఈ లిస్టునే ఫైనల్ సీనియారిటీ లిస్టుగా పరిగణించి సెలక్షన్ లిస్టు ప్రిపేర్ చేయుటకు ఈ లిస్టును కన్సిడర్ చేస్తామని, అదేవిధంగా ఈ లిస్టు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల అఫీషియల్ వెబ్సైట్, ఒకవేళ చిత్తూరు జిల్లా అయితే chitturu.ap.gov.in అనే వెబ్సైట్, అదేవిధంగా అన్నమయ్య జిల్లా అయితే annamaya.ap.gov.in అనే వెబ్సైటు, అదేవిధంగా తిరుపతి జిల్లా అయితే తిరుపతి.ap.gov.in అనే వెబ్సైట్లో 21/2/2025 నుంచి వారం రోజుల పాటు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే 2023వ సంవత్సరంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారో వారి వివరాలు వారి నియామక జిల్లాల నుంచి రాగానే ఇలా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ మీద వచ్చిన వారి సీనియారిటీ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ లిస్టు కూడా మెరిట్ ప్రకారం ఇచ్చారు. అయితే ఏమైనా క్రమశిక్షణ చర్యలు, ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం లాంటివి ఏమైనా ఉన్నావా అనే వివరాలను తెలుసుకుంటూ ఒక కాలం ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఫైనల్ సీనియారిటీ లిస్టును గమనిస్తే గతంలో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టును ప్రకటించామని, ఆ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టుపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించగలిగినవి పరిష్కరించి సదరు ఏఎన్ఎం గ్రేడ్ 3 వారికి తెలియజేశామని చెప్పారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, అభ్యంతరాలు వస్తే ప్రొవిజనల్ లిస్టులో మార్పులు ఉంటాయి. ఒకవేళ ప్రొవిజనల్ లిస్టుపై ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే ఆ లిస్టునే ఫైనల్ సీనియారిటీ లిస్టుగా ప్రకటిస్తారు. అలా ఈ ప్రమోషన్ కమిటీ యొక్క అప్రూవల్ తర్వాత ఇలా ఈ ఫైనల్ సీనియారిటీ లిస్టును ప్రకటిస్తున్నామని, మరియు ఈ లిస్టు ananthapuram.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుందని, అదేవిధంగా గౌరవ కోర్టుల యొక్క తీర్పులను బట్టి ఏమైనా మార్పులు చేయవలసి వస్తే మార్పులు చేస్తారని తెలియజేశారు. ఇక్కడ కమిటీ అంటే ఏమీ లేదండి, ప్రమోషన్లు ఇవ్వడానికి ఆ జిల్లా పరిధిలో గల జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారు, డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ గారు, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ మరియు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు డిఎంఎండ్ హెచ్ఓ గారితో ఒక కమిటీ ఫామ్ చేస్తారు. ఇది సాధారణ ప్రక్రియ. ఇక ఈ లిస్టులో గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు మరియు ఇన్ సర్వీస్ మార్కులు, ఎవరికి ఎన్ని సంవత్సరాలకు ఎన్ని కేటాయించారు, మరి అదేవిధంగా
అందరికీ 15 గ్రేస్ మార్కులు యాడ్ చేసిన వివరాలు విడివిడిగా చూపించారు. ఈ లిస్ట్ను డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము. ఈ ఉమ్మడి చిత్తూరు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాల ఫైనల్ సీనియారిటీ లిస్ట్ను మన వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము. ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక్కడ ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరికీ ఒక విషయం తెలియజేయాలండి. ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియ ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి కడప, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాల ప్రక్రియ తుది దశకు చివరి దశకు చేరుకుంది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ జరుగుతున్నది. ఇక ఈ ప్రమోషన్ ప్రక్రియ అయితే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మీతో పాటు సచివాలయాల్లో పనిచేసే మిగతా సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రమోషన్ ఛానల్స్ క్రియేట్ చేసి ప్రమోషన్స్ కల్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నవి. కావున మీ ప్రమోషన్ ప్రక్రియ అయితే ముందుకు వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.